అనగనగా ఒక డైరెక్టర్ అండి. ఆయన దగ్గర ఒక కొలనుంది. కొలనంటే కోనేరు అనుకోవచ్చు. అయితే అందులో మాత్రం నీళ్లుండవు. ఫుల్‌గా రక్తం మాత్రమే ఉంటుంది. మనవాడి డైలీ డ్యూటీ ఏంటంటే, ఆ కొలనులోంచి పెద్ద పెద్ద పీపాలతో రక్తం తెచ్చుకొని పక్కన పెట్టుకుంటూ ఉంటాడనమాట. ఆ పెద్ద పెద్ద రక్తపు పీపాలకి 1, 2, 3 అని నంబరేసి హిట్ 1, హిట్ 2 అని పక్కన పెడుతూ ఉంటాడనమాట. ఎందుకు ఇవన్నీ అంటే పాపం ఫ్యామిలీ హీరోలు, పెద్దగా ఇమేజ్ లేని హీరోలు, ఫ్యామిలీ హీరోలైనా అప్పుడప్పుడు డైనమిక్‌గా కనిపించాలని కోరుకునే హీరోలు ఈయన దగ్గరికొచ్చి ఆ కొలను పక్కన క్యూలో నుంచుంటూ ఉంటారు. మనవాడు ఒక్కో రోజు ఒక్కో పేపా తీసి ఒక్క హీరో నెత్తి మీద రక్తం పోస్తుంటాడు. మొత్తం రక్తంలో తడిపేస్తూ ఉంటాడు వాళ్ళని. అప్పుడు ఆ హీరోలకి ఒక డైనమిక్ రక్తపు ఇమేజ్ వస్తుందనమాట. సో ఇదొక పెద్ద సీరీస్. రక్తపు కొలను గారు మీ కొలంలోంచి మాకు కూడా కాస్త రక్తపు మరకలు అంటించండి అని చాలామంది హీరోలు ఆ ఒడ్డున వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఇంకేముంది, మనవాడేం తక్కువడా, చిన్న చిన్న రక్తపు మరకలేం కర్మ, మొత్తం మిమ్మల్ని రక్తపు పేపాలోనే ముంచుతా అని హీరోని అందులో ముంచి తేల్చుతాడు. సో ఫ్యామిలీ హీరోస్ అయినా సరే ఈ రక్తపు కొలంలో తడిసి రక్త హీరోలుగా మారుతూ ఉంటారనమాట. సో ఫ్యామిలీ అయినా అక్కడ కూడా ఉండేవి రక్త సంబంధాలే అనుకోండి. కాకపోతే అక్కడ రక్తం బయటికి కనిపించదు, ఇక్కడ మాత్రం అంత బయటే ఉంటుంది రక్తం. మరి ఎప్పుడైతే ఈ సిరీస్లో 1, 2 సినిమాలు పర్లేదు అని అనిపించుకున్నాయో, ఇంకా ఈ కిరాతక డైరెక్టర్ గారిలో క్రియేటివిటీ విజృంభించింది. ఆయనలో ఉన్న రక్త కళాకారుడు రక్తకోల తాగి ఆ రక్త కొలంలోంచి పైకి లేచి హీరోలకి రక్తాభిషేకం చేయడం కొనసాగించడం మొదలెట్టాడు. ప్రాణానికి ఉండే విలువ, ఆ పెయిన్లో ఉండే ఆ బాధ ఇదేది మనవాడు పట్టించుకోడు. ఆ సినిమాటిక్ నిర్లక్ష్యంలోంచి, మానవత్వమే లేని ఆ దారుణమైన మైండ్లోంచి పుడతాయి కొన్ని కళాఖండాలు. అలాంటి ఒక కళాఖండమే ఈ హిట్ 3 అని అనుకోవచ్చు. అర్జున్ సర్కార్ ఈ కేసు ఆడికి ఇవ్వడంలో ప్రాబ్లం ఏం లేదు కానీ ఈడి లాఠీకి దొరికినోడి పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. కళాఖండం అంటే ఆర్ట్ పీస్ అనమాట. అక్కడ కూడా ఆర్ట్ని ముక్కలుగా నరికేసినట్టే. మనవాడు ఎప్పుడు అలాంటి మీనింగ్సే తీసుకుంటాడు. సో కళని కూడా ఖండాలుగా కోసి రక్తం కళ చూసే గొప్ప కళాకారుడిన ఆయనే మన శైలేష్ కొలను. రక్తమే ఆయన శైలి, అదే ఆయన కొలను. సరే, చికెను మటను చప్పరించినట్టు ఇంత హింసని చూస్తూ పిశాచాల్లా హాయిగా ఎంజాయ్ చేసేటటువంటి ప్రేక్షకులు ఉన్నంతకాలం ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంటుంది. అదేంటి రివ్యూ చెప్పకుండా కథ చెప్తున్నాడు అనుకోకండి. ఇలాంటి టీజర్స్, ట్రైలర్స్ రివ్యూ చేయడం చాలా ఘోరంగా అనిపిస్తుంది మాకు. కానీ తప్పదు, చాలా కాలంగా వీడియో పెట్టలేదు మేము. అయినా ఈ కొలన్ సినిమాలో ఏముంటుందండి, కొత్త వెర్షన్ వచ్చినప్పుడల్లా కొత్త హింసలు కనిపెడుతూ ఉంటాడు. ఆ మధ్యలో ఆ హీరో చేసే ఇన్వెస్టిగేషన్లో అక్కడక్కడ తెలివితేటలు కనిపిస్తాయి, కానీ ఆ హింసలో ఇన్నోవేషన్స్ మాత్రం అసహ్యం, జుగుప్స, ఎంబరాస్మెంట్, ఇలా ఏమన్నా చాలా పేర్లు పెట్టుకోవచ్చు, అవన్నీ కలిగిస్తాయి. ఈ మధ్య ఈ చికెను, మటను ఇలాంటివన్నీ కూడా షార్ట్స్లో బాగా డిస్ప్లే చేస్తున్నారు. మరి ఇవన్నీ ఎంజాయ్ చేసే వాళ్ళకి కోడికి, మేకకి, మనిషికి పెద్ద తేడా ఏముంటుంది అనే స్థాయిలో హింసని ప్రమోట్ చేసే ఇలాంటి సినిమాలు నచ్చడంలో ఆశ్చర్యం లేదేమో. సో నిజ జీవితంలో వేలు తెగినా భరించలేని హీరో ఈ రక్తపు కొలను గారి సినిమాల్లో 1000 మందిని నరికేస్తూ ఉంటాడు. అందరూ ఒకే మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. చేయి ముందు పెట్టు. మొదట లైలా హీరో అయ్యాడు, తర్వాత గూఢచారి హీరో అయ్యాడు, ఇప్పుడు ఏగ హీరో. ఒకప్పుడు సాఫ్ట్గా అనిపించే వీళ్ళంతా ఇప్పుడు డైనమిక్ రక్త హీరోలుగా మారిపోయారు. ప్రీతి తప్పిపోయిన ముందు రోజు ఏమేమి జరిగిందో నాకు ఒకసారి ఎగ్జాక్ట్గా చెప్పండి. ఎవరైతే సంజనాని నెక్ మీద కొరికారో వాళ్ళకి ముందున్న 2 పళ్ళ మీద ఒక ఎక్స్ట్రా పన్ను ఉంది. అదే అనుకుని మోసపోయారు నెల్లు జనం. ఈ సినిమాలో హీరో పేరు అర్జున్ సర్కార్ అట. మళ్ళీ లోకల్ పేరు పెడితే ఎఫెక్ట్ రాదని అలా పెట్టాడు. జనరల్గా తెలుగు వాళ్ళకి పరాయి పేర్లు అంటే మోజెక్కు అనుకోండి. హీరో పేరు నాని, ఏముంది అందులో, ఏ కేసినేని నాననో పేరుని నాననో హీరోకి పేరు పెట్టాడు అనుకోండి, అది కూడా మన వాళ్ళకి నచ్చదు. అందుకే అర్జున్ సర్కార్ అన్నాడు. సో మన ఘంటా నవీన్ బాబు అదేనండి నాని. సిగ్గు మొహమాటం లేకుండా మన శైలేష్ గారి రక్తపు కొలంలోకి దూకేశాడు, ఒళ్ళంతా రక్తం చేసేసుకున్నాడు. అవును, మరి హింసదేముంది, హీరోయిజం ముఖ్యంగాని. మనకి హీరోయిజం వస్తే స్క్రీన్ మీద ఏమైనా చూపించవచ్చు. ఆ ఒంటి కంటిన రక్తం అంతా హీరోయిజంగా కన్వర్ట్ అయిపోతుందని బహుశా మనవాడికి ఆశ ఉండడం సహజం. అసలు శైలేష్ కొలను గారి జీవిత లక్ష్యం కూడా అదేనేమో. హిమోగ్లోబిన్ని హీరోయిజంలోకి మార్చే ఒక ఫ్యాక్టరీ తయారు చేయాలని మనవాడికి చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉన్నట్టుంది. అందుకే చిన్న పెద్ద హీరోలను పట్టుకుని ఒక్కోసారి ఒక్కో హీరోకి ఈ రక్త సంబంధాన్ని అంటగడుతున్నాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనవాడు తీసిన సినిమాలో కంటే రాబోయే సినిమాలో వచ్చే హీరోకే ఎలివేషన్ ఎక్కువ ఇస్తాడు. అది ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ హిట్ 2 చివరిలో చూడండి నానిని చూపించాడు. దాంతో ఏమైంది, అంతవరకు ఎలివేట్ చేసిన అడవిశేష్ క్యారెక్టర్ కిందకు పడిపోయింది, ఫోకస్ అంతా నాని మీదకి పోయింది. అలాగే ఇప్పుడు మరి హిట్ 3లో నానిని చివరి వరకు ఎత్తి ఎలివేట్ చేసి చివరిలో ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఇతని కంటే గ్రేట్ అని ఫోకస్ మార్చేస్తాడేమో తెలీదు.
ఏమో మరి హీరో గారి ఇమేజ్ కూడా రక్తం లాంటిదే, మరి ఒక్కసారి ఒంట్లోంచి బయటకు వచ్చాక అది ఎటైనా ప్రవహించవచ్చు. సో ఒక సినిమాలో హీరోకి ఇమేజ్ అనే రక్తం ఎక్కించి చివరిలో ఈ రక్తం మొత్తాన్ని ఇంకో హీరోకి ఎక్కించేస్తాడు. మరి బ్లడ్ గ్రూప్ సూట్ అవుతుందంటారా అనకండి, ఏదైనా రక్తమే మరి మన వాడి దృష్టిలో. రక్తం ఉంటే చాలా సినిమాలో. మా ఉద్దేశంలో అయితే ఇలాంటి సినిమాలు చేసేవాళ్ళు, తీసేవాళ్ళు, చూసేవాళ్ళు అందరిది ఒకటే బ్లడ్ గ్రూప్. ఫస్ట్ డే నిన్ను చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఒక పోలీస్ ఆఫీసర్ వేనా నువ్వు? జనరల్గా లో బడ్జెట్లో చీప్ సినిమాలు తీయాలంటే ఏదో సెక్స్ సినిమాలు తీయాలి, సెకండ్ గ్రేడ్ మూవీస్ అని అనుకునేవారు ఒకప్పుడు. కానీ మనవాడు ఇప్పుడు క్రైమ్ రక్తం కలిపి ఇంకా చీప్లో లాగించేస్తున్నాడు సినిమాలు. మరి ఇవి ఏ గ్రేడ్ సినిమాలు అనుకోవాలో మనకు తెలియదు. కానీ కాకపోతే మనవాడి సినిమాలో బడ్జెట్ తక్కువైనా ఈ రక్తం రంగు కొనడానికే ప్రొడ్యూసర్ డబ్బు మొత్తం అయిపోతుందని టాక్. అందరూ ఒకే మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. చేయి ముందు పెట్టు. సో మొత్తం మీద హింసని ఇంత దారుణంగా ప్రమోట్ చేసే ఇలాంటి డైరెక్టర్లకి సొంత జీవితంలో కాస్తో కోస్తో హింస అనేది పరిచయం అయ్యి ఆ హింస ఎంత దారుణమో అర్థమయ్యే పరిస్థితి వచ్చి జ్ఞానోదయం కలగాలని కోరుకుంటున్నాం. డైరెక్టర్లకే కాదు, ఈ సినిమాలు తీసే ప్రొడ్యూసర్లకి, దీన్ని ఒప్పుకునే సెన్సార్ సభ్యులకి, ఈ సినిమాలో సిగ్గుపడకుండా యాక్ట్ చేసే హీరోలకి, ఇంత హింసని తెర మీద చూపిస్తున్నా ఈజీగా యాక్సెప్ట్ చేసేసి ఒప్పేసుకుని చప్పట్లు కొట్టే దిక్కుమాలిన ప్రేక్షకులకి ఇలాంటి జ్ఞానోదయం కలగాలని ఆ షిరిడీ సాయినాథ్ని కోరుకుంటున్నాం. ఇలాంటి సినిమాలని రివ్యూ చేయాల్సి వస్తున్నందుకు సిగ్గుపడుతూ మీ తెలుగువాడు. అదే అనుకుని మోసపోయారు ఇన్నేళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.